యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సిలబస్కి స్మార్ట్ సబ్జెక్ట్ సెగ్రిగేషన్ అని మేము పేరు పెట్టాం. దీనికి స్మార్ట్ సబ్జెక్ట్ సెగ్రిగేషన్, RRR లాగా SSS. ఏ వెరీ కామన్ మిత్ ఏంటి అంటే సిలబస్ ఈజ్ వ్యాస్ట్ అండ్ అన్మేనేజబుల్, ఈవెన్ అన్ఇమాజినబుల్ కూడా, బట్ ఈజ్ ఎ మిత్. యూపీఎస్సీ అనగానే ఐఏఎస్ ఎగ్జామినేషన్కి వెదర్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫ్రమ్ క్లాస్ 6th or 7th or 8th ఆర్ ఈవెన్ ఎ డిగ్రీ స్టూడెంట్ ఆర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, హూ ఎవర్ మే బీ, ఏ హౌస్ వైఫ్, ఏ ఎంప్లాయీ, ఎవరైనా మీరు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంటే మీతో అనే మాట ఏంటంటే వ్యాస్ట్, అన్ఇమాజినబుల్, అన్మేనేజబుల్, ఏదో ఆకాశం హద్దులాగా భూమి ఎంత విశాలంగా ఉంటుందో అన్నీ అడుగుతారు ఐఏఎస్ ఎగ్జామినేషన్లో అనుకుంటారు. రాంగ్. ఐఏఎస్ ఇంటర్వ్యూలో కూడా అలాగే అడుగుతారు అనుకుంటారు, అది రాంగే. ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంటే ఎవ్రీథింగ్ తెలియాలి అనుకుంటారు. ఇట్ ఈజ్ ఆల్సో ఏ మిత్. నో నీడ్ టు. అలాగే ఐఏఎస్ అంటే రోజుకి ఏదో 16 hours 12 hours చదవాలి అనుకుంటారు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. రోజుకి 6 to 8 hours అయితే చాలు కన్సిస్టెంట్గా. సో ఆల్ మిత్స్ని బ్రేక్ చేయడమే ఈ గురుకులంలో మనం చేసే పని. కోచింగ్ కావాలి అనుకుంటారు చాలామంది, ఇట్స్ ఎ మిత్. మెంటరింగ్ ఈజ్ ఎనఫ్, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే. నోట్స్ మేకింగ్ ఇంపార్టెంట్ అనుకుంటారు చాలామంది, అక్కర్లేదు. హిందూ పేపర్ మరొక పేపర్ చదవాలి అనుకుంటారు, అక్కర్లేదు. బట్ ఇన్ రియాలిటీ ఏంటంటే యూపీఎస్సీ హాస్ ఎ క్లియర్లీ డిఫైన్డ్ అండ్ లిమిటెడ్ సిలబస్.